హాయ్ అండి. మన ఇంట్లో చాలా రకాల కూరగాయలు, కూర మసాలాలు అయితే ఉంటాయి కదా! కొన్ని స్టోర్ బాట్, కొన్ని ఇంట్లో చేసుకున్నవి, మళ్ళీ చాలామందికి చాలా రకాలు కొనుక్కున్నవి తెలిసిన వాళ్ళ దగ్గర, చేయించుకున్న వాళ్ళ దగ్గర అమ్మమ్మలు ఇచ్చేవి. నేనైతే ప్రతిసారి కూరకారం అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉండేదాన్ని. సరే ఈసారి చాలా రోజులు అయిపోయింది నేను వెళ్ళి, మా అమ్మగారేమో హైదరాబాద్‌లో ఉన్నారు మా చెల్లి వాళ్ళ దగ్గర. అందుకని ఆవిడని అవస్థ పెట్టడం ఎందుకు అని మనమే కూరకారం చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. రెసిపీ అమ్మమ్మని అడిగేసాను కానీ దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తాను నేను. ఇంకా సరే శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేయించేసుకుని పొడి కొట్టేసుకోమన్నారు అమ్మమ్మ. ఎండుమిర్చి తగినన్ని వేసుకుని నేనైతే అందులోనే ఇంప్రూవైజ్ చేసి కొంచెం పల్లీలు కూడా వేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను. నాకు ఇవి డ్రై రోస్ట్ చేయడానికి సిమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 20 మినిట్స్ పైన పట్టింది. ఇవి కొంచెం రోస్ట్ అయిపోయాక అప్పుడు కొన్ని ఎండుమిర్చి వేసాను. ఎందుకంటే ఎప్పుడైనా కూర కారం మా పాపకు కూడా పెడతామని. సో నువ్వులు కూడా కొన్ని వేసాను. ఇంక సరే నువ్వులు కొంచెం హెల్దీ కదా, నువ్వుడు కింద విడిగా తినకపోయినా కూర కారం చల్లుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం చేసేటప్పుడే అంత ఎక్కువ చేయొద్దని ఇలా చేశాను. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా పెద్ద డబ్బాలు చేసి ఉంచేసుకుంటాను. ఎందుకంటారేమో సూపర్ వచ్చింది కాబట్టి. అరోమా కానీ ఆ టేస్ట్ కానీ సూపర్ ఉంది. నేను దాంతో బీరకాయ కూర కూడా చేసుకొని తినేసాను అప్పటికప్పుడే. తీసుకున్న క్వాంటిటీని బట్టి అవన్నీ వేగాక చల్లారడానికి టైం పడుతుంది. చల్లారనివ్వండి చక్కగా. అప్పుడు అవి చల్లారాక మాత్రమే కొంచెం ఉప్పు వేసుకుని, ఇంగువ ఆప్షనల్, కొంచెం ఉప్పు కూడా ఆప్షనల్. మీరు కూరల్లో వేసుకుంటాను అనుకుంటే ఇందులో వేసుకోవద్దు. పొడి కొట్టేసుకొని ఉంచుకుంటే అంతే రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.